హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ టాలీ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మనకి టీడీఎస్లో వచ్చిన న్యూ చేంజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనకి ఫిబ్రవరి మంత్లో 2025 ఫిబ్రవరి మంత్లో న్యూ బడ్జెట్ రిలీజ్ చేశారు. న్యూ బడ్జెట్లో టీడీఎస్ ట్యాక్స్లో కూడా మనకి కొన్ని చేంజెస్ చేశారు. ప్లస్ టీడీఎస్లో వచ్చిన న్యూ చేంజెస్ అనేవి మనకి 1 ఏప్రిల్ 2025 నుంచి అప్లికబుల్ అవుతాయి. సో వీటిలో మనకి చాలా చేంజెస్ వచ్చాయి. టీడీఎస్ సెక్షన్స్ లో, రేట్ లిమిట్స్ లో, మళ్ళీ టీడీఎస్ రేట్స్ లో కూడా చేంజెస్ వచ్చాయి. సో వీటి గురించి డిస్కస్ చేద్దాము. సో దానికంటే ముందు ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక విషయం ఏమంటే, సో రేపు ఈవినింగ్ 8 o'clock యూట్యూబ్లో లైవ్ కండక్ట్ చేస్తున్నాను. మీకు టాలీ ప్రైమ్లో కానీ టీడీఎస్, టీసీఎస్, జిఎస్టీలో ఏదైనా డౌట్స్ ఉంటే లైవ్లో అడగచ్చు మీరు. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శ్రీ టాలీ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్లో లైవ్ వస్తుంది మా. నెక్స్ట్ మనకు టీడీఎస్లో వచ్చిన న్యూ చేంజెస్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు. సో మనకి టీడీఎస్ రూల్స్ చేంజెస్ ఫ్రమ్ 1 ఏప్రిల్ 2025 మా. ఇక్కడ మనకి మెయిన్గా వచ్చిన చేంజెస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టీడీఎస్ రేట్ చార్ట్ లో ఇంతకు ముందు కొన్ని లిమిట్స్ ప్రొవైడ్ చేశారు సెక్షన్స్ ప్రకారము. ఆ థ్రెషోల్డ్ లిమిట్స్ అనేది చేంజెస్ చేశారు. ఫస్ట్ వన్ ఇక్కడ చూసారంటే సెక్షన్ 194(3) ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. ఇంతకు ముందు బిఫోర్ 1 ఏప్రిల్ మనకి ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ థ్రెషోల్డ్ లిమిట్ నిల్గా ఉండింది. ఇప్పుడు ఫ్రమ్ 1 ఏప్రిల్ 2025 నుంచి లిమిట్ 10,000 మా. అంటే మీకు సెక్యూరిటీస్ నుంచి ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తుంటే అప్ టు 10,000 వరకు ట్యాక్స్ అనేది డైరెక్ట్ కాదు. ఎక్సెస్ 10,000 కంటే ఎక్సెస్ అమౌంట్ ఎంత అయితే ఉంటుందో దానిపైన టీడీఎస్ డిడక్ట్ చేయాలి అని మీనింగ్. నెక్స్ట్ సెక్షన్ 194(a) ఇంట్రెస్ట్ అదర్ దెన్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. లిమిట్ వచ్చి బిఫోర్ ఏప్రిల్ 1 50,000 ఫర్ సీనియర్ సిటిజన్, 40,000 ఫర్ అదర్స్ ఉండింది. బ్యాంక్స్, కోఆపరేటివ్ సొసైటీస్, పోస్ట్ ఆఫీస్ ఇన్ అదర్ కేసెస్ మా. అంటే మనకి బ్యాంక్స్లో, పోస్ట్ ఆఫీసెస్లో, సో కోఆపరేటివ్ సొసైటీలో సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. దాని నుంచి మనకి ఇంట్రెస్ట్ జనరేట్ అవుతూ ఉండేది. మీకు అలా ఇంట్రెస్ట్ ఏదైనా జనరేట్ అవుతూ ఉంటే మనకి బిఫోర్ 1 ఏప్రిల్ అనేది సీనియర్ సిటిజన్స్కి అయితే 50,000 ఇంట్రెస్ట్ వరకు ఎటువంటి టీడీఎస్ ట్యాక్స్ డిడక్షన్ చెయ్యరు. ఎక్సెస్ 50,000 పైన డిడక్ట్ చేసేవాళ్ళు. అదర్స్కి అయితే లిమిట్ వచ్చి 40,000 ఉండేది మా. ఇప్పుడు మనకి ఫ్రమ్ 1 ఏప్రిల్ 2025 నుంచి సీనియర్ సిటిజన్స్కి అయితే 1 lakh వరకు లిమిట్ ఉంది. అదర్స్కి అయితే 50,000 వరకు లిమిట్ ఉంది. బ్యాంక్స్, కోఆపరేటివ్ సొసైటీ, పోస్ట్ ఆఫీస్లో మీకు సేవింగ్ అకౌంట్ ఉండి దాని నుంచి ఇంట్రెస్ట్ వస్తుంటే, అదర్ కేసెస్ నుంచి మీకు ఇంట్రెస్ట్ వస్తుంటే 10,000 లిమిట్ మా. నెక్స్ట్ 194 సెక్షన్ ప్రకారము డివిడెండ్ ఫర్ అన్ ఇండివిడ్యువల్ షేర్ హోల్డర్. డివిడెంట్ ఇన్కమ్ వస్తుంటే మీకు షేర్ హోల్డర్స్ నుంచి బిఫోర్ ఏప్రిల్ మీకు 5,000 లిమిట్ ఉండేది, ఇప్పుడు 10,000 మా. 194(k) ఇన్కమ్ ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్. బిఫోర్ 1 ఏప్రిల్ మీకు 5,000 లిమిట్ ఉండేది, ఇప్పుడు 10,000 లిమిట్ ఇంక్రీజ్ చేశారు. నెక్స్ట్ 194(b) లాటరీ, క్రాస్ వర్డ్ పజిల్స్ విన్నింగ్స్. సో మీరు అమౌంట్ విన్ అయితే 1 ఏప్రిల్ బిఫోర్ మీకు అగ్రిగేట్ ఎక్సీడింగ్ 10,000 ఇన్ ఏ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఫినాన్షియల్ ఇయర్లో మీరు 10,000 కంటే ఎక్కువ ఇన్కమ్ ఎర్న్ అయితే, సో విన్ అయ్యారు అనుకోండి, అప్పుడు ట్యాక్స్ డిడక్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు 1 ఏప్రిల్ 2025 నుంచి ఫర్ ట్రాన్సాక్షన్, ఎవ్రీ ట్రాన్సాక్షన్కి 10,000 అబో మీరు ఇన్కమ్ విన్ అయితే ఎవ్రీ ట్రాన్సాక్షన్ కూడా మీరు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 194(bb) విన్నింగ్స్ ఫ్రమ్ హార్స్ రేసు. ఇంతకు ముందు మనకి 1 ఏప్రిల్ బిఫోర్ అగ్రిగేట్ ఎక్సీడింగ్ 10,000 ఉండేది ఒక ఫినాన్షియల్ ఇయర్కి. ఇప్పుడు మీరు ఫర్ ట్రాన్సాక్షన్ 10,000 కంటే అబో ఇన్కమ్ విన్ అయ్యారంటే ఎవ్రీ ట్రాన్సాక్షన్ కూడా మీరు విన్ అయిన ప్రతిసారి కూడా ట్యాక్స్ అనేది పే చేయాలి. నెక్స్ట్ మనకి మెయిన్గా ఇంపార్టెంట్ సెక్షన్ 194(d) మనం ఎక్కువగా యూజ్ చేస్తుంటాము, ఇన్సూరెన్స్ అండ్ కమిషన్. సో ఇన్సూరెన్స్ అండ్ కమిషన్ మనకి ఇంతకు ముందు 1 ఏప్రిల్ బిఫోర్ లిమిట్ 15,000 ఉండేది, ఇప్పుడు లిమిట్ మనకి 20,000 ఇంక్రీజ్ అయింది మా. అంటే ఇన్సూరెన్స్ అండ్ కమిషన్ మీరు
20,000 కంటే ఎక్కువ మీరు రిసీవ్ చేసుకుంటూ ఉంటే అప్పుడు టీడీఎస్ డిడక్ట్ అవుతుంది, లేకపోతే లేదు. మీరు పే చేస్తుంటే కూడా లిమిట్ ఎంత? ఇన్సూరెన్స్ అండ్ కమిషన్ 20,000 ఎక్సీడ్ అయితే అమౌంట్ పైన టీడీఎస్ డిడక్ట్ చేస్తాము. సో పర్సంటేజెస్ చెప్తా నేను. 194G కమిషన్, ప్రైజ్ అండ్ లాటరీ టికెట్స్. సో లిమిట్ ఇంతకు ముందు 15 ఉండేది, ఇప్పుడు 20 చేశారు. కమిషన్ ఆర్ బ్రోకరేజ్ 194H, ఇంతకు ముందు లిమిట్ 15 ఉండేది, ఇప్పుడు 20,000 మా. ఇది కూడా మనకి ఇంపార్టెంట్. 194H మనం ఎక్కువగా యూజ్ చేస్తుంటాము. 194H కమిషన్ ఆర్ బ్రోకరేజ్. మనము వర్క్ చేసుకునేటప్పుడు మన ఎంప్లాయీస్ కి, అదర్స్ కి మనం కమిషన్ కానీ బ్రోకరేజ్ పే చేస్తుంటాము. 20,000 కంటే ఎక్కువ అమౌంట్ పే చేస్తే మీరు అప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేయాలి. సో ఈ లిమిట్ అనేది మనకి 20,000 ఇంక్రీజ్ చేశారు ఇప్పుడు. 194I రెంట్. ముఖ్యంగా మనకి రెంట్ లో కూడా చేంజెస్ వచ్చాయి. మనం ఆఫీస్ బిల్డింగ్ రెంట్ పే చేస్తుంటాము. ఇంతకు ముందు 1 ఏప్రిల్ బిఫోర్ మీకు లిమిట్ అనేది 2,40,000 ఫర్ ఫినాన్షియల్ ఇయర్ ఉండేది. ఇప్పుడు ఫర్ మంత్ 50,000. అంటే ఫర్ మంత్ కి మీరు 50,000 కంటే ఎక్కువ రెంట్ పే చేస్తుంటే అప్పుడు మీరు టీడీఎస్ డిడక్ట్ చేయాలి. నెక్స్ట్ ముఖ్యంగా మనం యూజ్ చేసే వాటిల్లో 194J ప్రొఫెషనల్ ఆర్ టెక్నికల్ ఫీజ్. ప్రొఫెషనల్ ఆర్ టెక్నికల్ ఫీజ్ మనకి లిమిట్ వచ్చి 30,000. ఇంతకు ముందు 1 ఏప్రిల్ ముందు లిమిట్ 30,000 ఉండేది, ఇప్పుడు దాన్ని 50,000 వరకు ఇంక్రీజ్ చేశారు. అంటే ప్రొఫెషనల్ ఫీజ్ కానీ టెక్నికల్ ఫీజ్ కానీ మీకు 50,000 కంటే ఎక్కువ పే చేస్తున్నప్పుడు మీరు టీడీఎస్ డిడక్ట్ చేయాలి. నెక్స్ట్ 194LA ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్ ఇన్కమ్. ఇంతకు ముందు లిమిట్ 2,50,000 ఉండేది, ఇప్పుడు 5,00,000 చేంజ్ చేశారు. సో టీడీఎస్ లో మనకు వచ్చిన న్యూ చేంజెస్ ఏంటంటే, సో మనకున్న సెక్షన్స్ ప్రకారము థ్రెషోల్డ్ లిమిట్స్ అనేది ఇంక్రీజ్ చేశారు. ముఖ్యంగా మనం వర్క్ చేసుకునేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది 194H ఒకటి, నెక్స్ట్ 194H తో పాటు 194A, నెక్స్ట్ అదేవిధంగా 194D, 194I, 194J. నెక్స్ట్ అదేవిధంగా సో ఇక్కడ మనకి మేజర్ హైలైట్స్ ఆఫ్ ద టీడీఎస్ అమెండ్మెంట్స్. హయ్యర్ టీడీఎస్ ఎగ్జిబిషన్ ఫర్ సీనియర్ సిటిజన్స్. మనం చూసాము టీడీఎస్ ఎగ్జిబిషన్ సీనియర్ సిటిజన్స్ కి 1 lakh వరకు వాళ్ళ సీనియర్ సిటిజన్ 1 lakh వరకు వాళ్ళ ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకుంటే ఎటువంటి ట్యాక్స్ పే చేయని అవసరం లేదు. సో దిస్ ఈజ్ హయ్యర్ టీడీఎస్ ఎగ్జిబిషన్ అనేది ఇచ్చారు వీళ్ళకి. నెక్స్ట్ మనకి ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే టీడీఎస్ ఆన్ పార్ట్నర్స్ రెమ్యునరేషన్. సెక్షన్ 194T అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. ఈ సెక్షన్ 194T గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను, మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను, లింక్ చూసుకోండి మా. టీడీఎస్ ఆన్ పార్ట్నర్స్ రెమ్యునరేషన్. మీరు మీ బిజినెస్ పార్ట్నర్స్ కి రెమ్యునరేషన్ పే చేస్తున్నా, క్యాపిటల్ పైన ఇంట్రెస్ట్ పే చేస్తున్నా, కమిషన్ పే చేస్తున్నా, బోనస్, శాలరీ పేమెంట్స్ పే చేస్తుంటే 20,000 కంటే ఎక్కువ అమౌంట్ మీరు పే చేస్తున్నప్పుడు 10% టీడీఎస్ అనేది డిడక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సెక్షన్ 194T వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ బడ్జెట్ 2024 టు బర్డన్ ద ట్యాక్స్ బేస్ అండ్ ఎన్హాన్స్ కాంప్లయన్సెస్ అమాంగ్ పార్ట్నర్షిప్ ఫర్మ్స్ అండ్ LLPs. సో పార్ట్నర్షిప్ ఫర్మ్స్ అండ్ LLPs కి ఇది అప్లికబుల్ అవుతుంది. దిస్ సెక్షన్ మ్యాండేట్స్ దట్ టీడీఎస్ బి డిడక్టెడ్ అట్ ఏ రేట్ ఆఫ్ 10%. అంటే మనం పార్ట్నర్స్ కి పేమెంట్స్ పే చేస్తుంటాము. మనం పార్ట్నర్స్ కి పేమెంట్స్ పే చేస్తున్నప్పుడు 20,000 కంటే ఎక్కువ పేమెంట్స్ పే చేస్తున్నప్పుడు 10% టీడీఎస్ డిడక్ట్ చేయాలి ఇన్ ఏ ఫినాన్షియల్ ఇయర్. ఈ 20,000 అనేది ఒక ఫినాన్షియల్ ఇయర్ కి తీసుకోవాలి. దిస్ ప్రొవిజన్ అప్లైస్ టు ఆల్ ఫార్మ్స్ ఆఫ్ పేమెంట్స్ మేడ్ టు పార్ట్నర్స్ ఇంక్లూడింగ్. సో మనం ఏమేం పేమెంట్స్ పే చేస్తున్నప్పుడు ఇంక్లూడ్ అవుతుంది? రెన్యుమరేషన్స్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, కమిషన్, బోనస్, శాలరీ పేమెంట్. సో సెక్షన్ 194T లో పేమెంట్ టైప్ ఏంటి, టీడీఎస్ రేట్ ఎంత, లిమిట్ ఎంత, ఎక్సీడ్స్ 20,000 ఇన్ ఏ ఫినాన్షియల్. మనకి సెక్షన్ 194H లో మనము కమిషన్ బ్రోకరేజ్ పే చేస్తాము. నెక్స్ట్ ఇన్సూరెన్స్ పైన కమిషన్ కూడా పే చేస్తూ ఉంటాము. మనము కమిషన్ అనేది థ్రెషోల్డ్ లిమిట్ ఇంక్రీజ్ చేశారు. 15,000 ఇంతకు ముందు లిమిట్ ఉంటే 20,000 కి పే చేశారు మా. దీనికి ట్యాక్స్ రేట్ ఎంత అన్నప్పుడు ఇంతకు ముందు 5% ఉండేది, దాన్ని 2% గా తగ్గించారు. సో ఇన్సూరెన్స్ అండ్ కమిషన్ అండ్ బ్రోకరేజ్ మీరు పే చేస్తున్నప్పుడు దానిపైన టీడీఎస్ ట్యాక్స్ అనేది మీరు ఇప్పుడు 2% డిడక్ట్ చేసుకోవాలి. లిమిట్ 20,000.
సెక్షన్ 194D, సెక్షన్ 194N రెండింటికి కూడా ఇది అప్లికబుల్ అవుతుంది. 2% టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి కమిషన్ పైన. నెక్స్ట్ మనం ఇంతకు ముందు టీడీఎస్ టీసీఎస్ రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్ళము. టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేసుకున్న తర్వాత దాంట్లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కూడా కరెక్షన్ చేసుకునే వాళ్ళము. ఇప్పుడు మనకి ఏంటంటే దీంట్లో వచ్చిన మేజర్ చేంజెస్, కరెక్షన్ స్టేట్మెంట్స్ లిమిటెడ్ టు ద ప్రీవియస్ 6 years ఓన్లీ. అంటే మనము ప్రీవియస్ 6 years రిపోర్ట్స్ ని మాత్రమే కరెక్షన్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు అయితే ఎన్నిసార్లు అయినా మనం కరెక్షన్ చేసుకునే వాళ్ళం. ప్రీవియస్ అయితే ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉండేటివి కాదు. బట్ మనకి న్యూగా వచ్చిన బడ్జెట్ లో న్యూగా వచ్చిన రూల్స్ ప్రకారము మనము ప్రీవియస్ 6 years రిపోర్ట్స్ మాత్రమే కరెక్షన్ చేసుకోగలం. అంటే 2019-20 ఆన్వర్డ్స్ ఉన్న ఫైల్స్ మాత్రమే కరెక్షన్ చేసుకోగలము, మిగతా అన్ని కుదరదు. అది కూడా కరెక్షన్ రిలేటెడ్ టు Q4 ఈజ్ ఆల్సో పర్మిటెడ్ ఫర్ 7 years. అంటే మనకి టీడీఎస్ రిటర్న్స్ లో Q1, Q2, Q3 ఉంటది. ఓన్లీ Q4 లో Q4 రిటర్న్ లో మాత్రమే 7 years ది కరెక్షన్ చేసుకోవడానికి అలో ఇచ్చారు. మిగతా అంతా 6 years మాత్రమే. మనకి టీడీఎస్ లో కొత్తగా వచ్చిన చేంజెస్ లో టీడీఎస్ రేట్ చార్ట్ లో మనకి చాలా చేంజెస్ వచ్చాయి. థ్రెషోల్డ్ లిమిట్స్ ఇంక్రీజ్ చేశారు. సో దీంట్లో మనకి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, 194H దీనికి ట్యాక్స్ రేట్ ఇంతకు ముందు 5% ఉండేది. 1 April 2025 నుంచి 5% డిడక్షన్ చేయాలి. నెక్స్ట్ వీడియోలో నేను టీడీఎస్ రేట్ చార్ట్, టీసీఎస్ రేట్ చార్ట్ రెండింటి గురించి వీడియో చేస్తాను. దాంట్లో ఫుల్ రేట్ చార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మనకి 1 April 2025 నుంచి మనకు వచ్చిన చేంజెస్ ఏంటి, మీరు ఏది గుర్తుపెట్టుకోవాలో క్లియర్ గా చెప్పాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.